పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రశ్నార్థకమవుతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. నిండా అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్. ఆస్తుల కల్పన భృగ్యం, అభివృద్ధి అంతే దూరం. ఏపీ ఆర్థిక భవిష్యత్తు పూర్తిగా అయోమయంగా ఉందట. కాగ్ నివేదికలో విస్తుపోయే నిజాలు, వాస్తవికత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రం క్రమంగా అప్పుల చక్రబంధంలో చిక్కుకుంటుందని ఆ నివేదిక స్పష్టం చేస్తుంది. కేవలం అంకెలు మాత్రమే కాకుండా ఇవి రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తులను హెచ్చరికలను ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆదాయం, వ్యయాల మధ్య సమతుల్యత దెబ్బతింది. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలను పక్కన పెట్టింది. కేవలం తాత్కాలిక అవసరాల కోసమే ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పునాదులు బలహీనపడుతున్నాయి. ప్రభుత్వం తెస్తున్న అప్పులు ఏ రకంగా ఖర్చవుతున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ రాష్ట్రానికైనా ఆర్థిక స్థిరత్వం రావాలంటే తెచ్చిన అప్పులను ఆస్తుల కల్పన కోసం వాడాలి. రోడ్డు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పౌనిక సదుపాయాలు మెరుగుపరచాలి. అప్పుడే భవిష్యత్తులో కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. కానీ ఏపీ ప్రభుత్వం తెచ్చిన అప్పుల్లో కేవలం 24% మాత్రమే అభివృద్ధి పనులు వెచ్చిస్తుంది. మిగిలిన 75% నిధులు అనుత్పాదక వ్యయానికి సరిపోతున్నాయి. పాత అప్పుల వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, ఉచిత పథకాలకే ఆ సొమ్ము ఖర్చవుతుంది. రాష్ట్రంలో ఇప్పుడు డెట్ డ్రాప్ అనే ప్రమాదకరమైన స్థితిలో ఉంది. అంటే అప్పు తెచ్చి పాత అప్పు కట్టే పరిస్థితి ఏర్పడింది. సంపద సృష్టిని ప్రభుత్వం పూర్తిగా గాలి కొదిలేసింది. దీనివల్ల రాబోయే తరాలపై మోయలేని భారం పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల రెవెన్యూ లోటు గణనీయంగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 3.75% చేరుకుంది. నిబంధనల ప్రకారం 2.7% మించకూడదు. ప్రభుత్వం తన సొంత అవసరాల కోసం ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోతుంది. నిరంతర రుణాల వైపు మొగ్గు చూపడం వల్ల ఖజానాపై ఒత్తిడి పెరుగుతుంది. గత 2 ఏళ్లలో రాష్ట్రం సుమారు 3.20 లక్షల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేసింది. ఇది గత 5 ఏళ్ల అప్పుల రికార్డులను సమం చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం తన రోజువారీ ఖర్చుల కోసం పూర్తిగా ఆర్బీఐ ఆధారపడుతుంది. ఓవర్ డ్రాప్, వెజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ల ద్వారా నిధులను సేకరిస్తుంది. 2024-25 సంవత్సరంలో కేవలం 8 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో అడ్వాన్స్ల ద్వారానే గడిచింది. ఏడాది కాలంలో సుమారు 1.72 లక్షల కోట్లను ఆ రూపంలో తీసుకున్నారు. దీనివల్ల 100 కోట్ల రూపాయల వడ్డీ భారం అదనంగా పడుతుంది. ఇది ఆర్థిక సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతుంది. సొంత పన్ను ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. పారిశ్రామికరణ, వాణిజ్య అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుంది. కేవలం అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోవడం ఆత్మాహుతి సదృశ్యమే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యలోటు కేంద్రం విధించిన 4% పరిమితిని దాటి 5.1%కి చేరింది. ఇది రాష్ట్ర ఆర్థిక స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ప్రభుత్వం కేవలం సంపద సృష్టించే మార్గాల వైపు అడుగులు వేయాలి. ఆదాయం లేని ఖర్చు ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తుంది. రాష్ట్రం గడ్డి పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు. అనుత్పాదక వ్యయాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవాలి. పెట్టుబడి వ్యయాన్ని పెంచినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో జీతాలు ఇవ్వడం కూడా కష్టమవుతుంది. ఉచిత పథకాలను పరిమితంగా విధించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికవేత్తలను ఆకర్షించి పెట్టుబడులు తీసుకురావాలి. అప్పుడే కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కేవలం అప్పులతో రాజ్యాన్ని నడపడం అసాధ్యమని ఆర్థికవేత్తలు తేల్చి చెప్తున్నారు. కాగు వెల్లడించిన గణాంకాలు కేవలం అంకెలు మాత్రమే కావు. అవి రాష్ట్ర ఆర్థిక పతనానికి సంకేతాలు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ పారదర్శకమైన పాలన అందించాలి. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలి. సంపద సృష్టించే ప్రాజెక్టులకు పెద్దపీట వేయాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉండే సమయం మించిపోకముందే దిద్దుబాటు చర్యలు చేపట్టడం అత్యవసరం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.